సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు సరైన గైడెన్స్ అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంప్ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ రాబోయే వేసవి సెలవులలో జిల్లాలోని 100 గ్రామాలలో 3 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కలెక్టివ్ ఆధ్వర్యంలో భారత్ దేకో టీం ద్వారా ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సమ్మర్ క్యాంప్ ఉంటుందని అన్నారు. విద్యార్థులకు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్పాలని, సమ్మర్ క్యాంపు ఉల్లాసవంతంగా నిర్వహిస్తూ జీవితానికి అవసరమైన ముఖ్య పాఠాలను సైతం బోధించాలని కలెక్టర్ తెలిపారు. సమ్మర్ క్యాంపులో పాల్గొని విద్యార్థుల జీవితంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. సమ్మర్ క్యాంపులో విద్యార్థులకు క్రీడలు, నీతి కథలు చెప్పడం, చదువు ప్రాముఖ్యత వివరించడం, విలువలు, మోరల్స్ బోధించాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం వాలంటీర్లు చేస్తున్న బాధ్యత చాలా గొప్పదని, సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు మంచి అంశాలను నేర్పాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సమ్మర్ క్యాంపులో రిజిస్టర్ చేసుకునే విధంగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు సమన్వయం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 63 మంది వాలంటీర్లకు సమ్మర్ క్యాంపు నిర్వహణ పట్ల శిక్షణ అందించామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్, భారత్ దేకో టీం సభ్యులు, ఎంఈఓలు, టీచర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అరే నేను కనీసం ఒక గంట 2 గంటలు మాట్లాడితే అమ్మాయి నా నమ్మకం కల్పించగలను, చేయగలను అని నమ్మకం కల్పించగలను. ఆ నమ్మకంతో తన శ్రమతో తను పడుతుంది. ఏదో 6 నెలల్లో నేర్పించింది ఏం లేదు, చెప్పింది ఏం లేదు. చెయ్యగలను కదా నమ్మకం పెట్టుకుని తనకు ముందుకు వస్తే, తనను చూసుకొని 5 మంది ముందుకు వస్తే, 5 చూసుకొని 10 మంది ముందుకు వస్తే మ్యాథ్స్ ఎగ్జిన్ వాళ్ళు కదండి. ఒక 10 మంది అలా చేస్తే ఎగ్జిన్ వస్తారు కదా, ఒక 5 లక్షల మంది మారింది. ఆ మార్పుకి మీరు ఒక ప్రయత్నం, ఆ మార్పుకి మీరు ఒక మొదటి అడుగు, మొదటి ప్రయత్నం. మీరు 8 మంది జీవితాన్ని మార్చగలరు అనేది ఇప్పుడు తెలియదు. 10 సంవత్సరాల వరకు మీరు నమ్మకం కాబట్టి నేను మీ వచ్చి కలుస్తాను. అప్పుడు నా ఒకరి నమ్మకం కల్పిస్తున్నాను. సరేనా? ఇంత పెద్ద బాధ్యతను మీరు స్వీకరిస్తున్నారు. ఆ బాధ్యతను గమనించండి. ఆ బాధ్యతను మీరు స్వీకరించినందుకు నా ప్రతి నేను చెప్పుకోలేకపోతానమ్మా. ఇలా రైతులా కాదు, ఒక ఫెలో టీచర్ లాగా, ఒక ఫెలో సిటిజన్ సొసైటీ లాగా మీలాంటి వాళ్ళు చాలా తక్కువ సమాజం. సరేనా? చాలా సార్లు నేను ఏం చూస్తాను తెలుసా, పక్కన